పారేసుకోవడం, బావ చేతికెట్టుకోవడం. సినిమా కథ లెక్కుందే. ఒళ్ళు దగ్గరెట్టుకుంటే బంగారమైన భద్రంగా ఉంటది. దానికేం చెప్తావే, పదా. పార్వతి, అమ్మ తిట్టిందని ఏడుస్తున్నావా? అమ్మగారు నా మంచి కోసమే చెప్పినారు కదా పెద్దబాబు గారు. నానే హుషారుకుండాలి. అట్ట ఉంగరం పారేసుకుంటే ఎవరైనా ఏమనుకుంటారు. రాత్రిలో నాకేమన్నా అయితే ఎట్టా అని మా అమ్మలాగా చెప్పినారు అమ్మగారు. తప్పు నాదే. లక్కీగా రింగ్ దొరికింది. కళ్ళు తుడుచుకో. అమ్మ భయం నీకేమన్నా అవుతుందని, అంతే. ఓకే, టేక్ కేర్. పెద్దబాబు గారు థ్యాంక్స్. అప్పుడు కమ్మలు పోగొట్టుకున్నా, ఇప్పుడు ఉంగరం పోగొట్టుకున్నా. రెండు మీకే దొరికినాయి. మళ్ళీ చేరవలసిన చోటుకే చేరాయి కదా పార్వతి. త్వరలోనే నీ పెళ్లి కాబోతుంది. నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఓకే? అట్టాగే. గనిగా అయ్యో తో ఆగు రే, ఆగరా గని, ఆగు ఆగు ఆగు. సిన్నత్తో పనులు ఎంత సంతోషంగా ఉన్నారు చూద్దివా? కనురెప్పలు కొట్టకుండా దాని ఈకలు పక్కపక్కలు చూస్తూనే ఉన్నానే. జీవేంద్ర గని, ఇంత సంబరంగా ఉన్నావేటి? అక్క, నేను గొప్ప అవుతానో లేదో అని నువ్వు బెంగ పెట్టుకునే దానివి కదా. కానీ ఇవాళ నేను దేవుడిని అయిపోతున్నాను. అత్తా, అబ్బా, దేవుడయ్యావా? ఎట్టా బాబు? నేను చెప్పానా, నువ్వు పోగొట్టుకున్న కమ్మలు పెద్దబాబు గారు తీసుకొచ్చి ఇచ్చారా? పెద్దబాబు అంట అత్తా. అవును. పాము కాటేస్తే నిన్నెత్తుకెళ్లి వైద్యం చేయించినారా? చేయించినారు. సావు బతుకుల్లో ఉంటే ద్రాక్షారామం నుండి తీసుకొచ్చిన అభిషేకం నీళ్లు నీకు తాపినారా? హారతి పళ్ళం ఎగిరి పెద్దబాబు గారి నెత్తి మీద, నీ నెత్తి మీద పసుపు కుంకుమలు పడినాయా? అవునరా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? శివరి మాట చెప్తా నిన్నవే. నువ్వు పోగొట్టుకున్న ఉంగరం కూడా పెద్దబాబు గారే తిరిగి తీసుకొచ్చిచ్చినారు. అంటే ఏంటి దాని అర్థం?
ఏంటి? ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయంటే నీకు పెద్దబాబు గారికి ముడిపడే రోజులు ఉన్నాయనే కదా. ఆహా. ఏట్రా అన్నో అక్క అక్క కొట్టదక్క అక్క అబ్బా అక్క రేయ్ అక్క అక్క కొట్టదక్క అక్క. ఏందత్తా ఈ లెవ్వారము? పెద్దబావకి ఈ వంటదానికి నిశ్చితార్థం అయిపోయినట్టు మాట్లాడేసుకుంటున్నారేంటి? నా బతుకు ఇంకా బంకమున్నేనా? బాగా కొవ్వెక్కువైందే ఈ అక్క తమ్ముళ్ళకి. అక్క అక్క అదే కొట్టదక్క. ఆగు, నీ పని ఇట్ట కాదురా. అక్క 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 వద్దక్క అక్క అక్క నీకు దండం పెడతాను అక్క. అమ్మ. అక్క అక్క వద్దక్క బోగన్ వదవ తడు. అక్క అక్క నీకు దండం పెడతాను. అక్క పెద్దబాబు గారే. పెద్దబాబు గారు తప్పైపోయినది పెద్దబాబు గారు. చూసుకోలేదు. ఇప్పుడు పెదబాబు దాని గోబ మీద గుద్దుతాడు చూడు. కుడి చేత్తనా ఎడం చేత్తనా? పెద్దబాబు గారు గనిగాడు సరదాగా నన్ను ఏడిపిస్తుంటే తప్పైంది పెద్దబాబు గారు. ఇట్స్ ఓకే గణేష్, కావాలని నీళ్ళు కొట్టలేదు కదా, బై మిస్టేక్ అంతే. పెద్దబాబు గారు మీకు కోపం రాలేదా? నో, కోపం రాలేదు, కానీ ఇంకొంచెం తడిస్తే జలుబు వచ్చేది. గణేష్,
పార్వతిని ఎందుకు ఆట పట్టిస్తున్నావు? విషయం ఏంటో నాకు చెప్తే నేను నవ్వుతానుగా. విషయం చెప్తే నవ్వు రాదు పెదబాబు. మీ అమ్మే ఇక్కడికొచ్చి అక్క తమ్ముళ్ళిద్దరినీ మొక్కల్ని పోతినట్టు పోతి పెడుతుంది. ఏ చెప్పరా? అది పెద్దబాబు గారు. అదేం లేదు పెద్దబాబు గారు. అదే అక్క ఉంగరం జాగ్రత్తగా ఉంచమని పారేసుకోవద్దని చెప్పినాను పెద్దబాబు గారు. అవునవును, చిన్న పిల్లల పారేసుకున్నానని ఆట పట్టిస్తున్నాడు పెద్దబాబు గారు. బీ సీరియస్ పార్వతి. గణేష్ చెప్పింది కరెక్టే. నిశ్చితార్థపు ఉంగరం అది, జాగ్రత్తగా ఉంచుకో. ఓకే? మళ్ళీ అమ్మకు తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. టేక్ కేర్. బాయ్. అట్టాగే పెద్దబాబు గారు. చంపేస్తాను దాన్ని. వదులు వదులు, నన్ను వదిలేస్తా. నేనెక్కడ పట్టుకున్నానే? దాన్ని చంపేస్తానని కుండని చంపేశావు కదే మొట్టి బుర్ర. మరేందత్తా, పెద్ద బావ తంతాడనుకుంటే తలంబ్రాలు పడే టైం అయింది, ఉంగరం జాగ్రత్త అని చెప్పిపోయినాడు. నువ్వు ఆవేశపడి కోకిల్లాంటి గొంతును పాడు చేసుకోకు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. పోద చెప్తా. చంపేస్తా దాన్ని, చంపేస్తా. ఏంటే ఇలా చేస్తావు? అన్ని ఇలాగే చేస్తావు. ఒలమ్మో ఒలమ్మో, వానొత్తున్నట్టుంది, బట్టలు తీయాలి. ఏంటే అది ముత్యం కోర్తమడి. చూడు, బాగైంది. పదత్తా. ఏంటమ్మగారు, నా అన్యాయం ఇది. నీళ్ళిట్ట పోసినాను, నేనేం చేశాను? నీళ్లు కాదే, సలసలమని కాగే నూనె పోయాలి నీ ఒంటి మీద. పోయి అత్తకి రానా అత్త?
నన్ను ఏడ్ చేశాను అమ్మగారు. ఏటి చేయకుండానే గమ్మత్తు చేతుండవా? మా అక్కని ఎందుకు కొట్టారు అమ్మగారు? అమ్మా రేఖని రే బుడ్డోడా, ఒక్కటి పీకితే గూబ గులాబ్ జామ్ అవుతుంది. తోలు తీస్తా ఏమనుకున్నావో? పెదబాబుకి మీ అక్కకి ముడిపెట్టి కథలల్లుతున్నావా కథలు? ఏంటే పసుపు పడితే పెళ్ళైపోయినట్టా? అట్టా అంటే 5 కిలోల పసుపు తెచ్చి పెదబావ మీద నా మీద కుమ్మరించుకోను. క్షమించండి అమ్మగారు. చిన్న పిల్లడు, వాడేదో తెలియక. ఏయ్! లేని వాళ్ళని లేకి బుద్ధులు చూపిస్తే అంతు చూస్తా ఏమనుకున్నావో? శివతో నీ నిశ్చితార్థమైంది. చడీ చప్పుడు చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొని కుప్పెడు అక్షింతలు వేయించుకున్నావా సరే, లేదంటే అవే బియ్యంతో నీకు పిండం వండిస్తా. జాగ్రత్త, అర్థమైందా? తలూపుతేనే కదనే నీకు అర్థమైందో లేదో తెలిసేది. ఊపో పని మోకం దానా. ఇంకోసారి ఇలాంటి వెధవేషాలు వేస్తే డైరెక్ట్ గా అఖిలక్కతో చెప్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపో. అర్థమైందా? అత్త తోడు అడ్డంగా నరికేస్తా. పదత్తా. ఊరుకో అక్క, ఇప్పుడు ఏమైనాది? నేను అన్న దాంట్లో తప్పేముందక్క? అట్ట అనొద్దని చెప్పినానా? తప్పుగా ఆలోచిస్తే మన బాణాలు తోడేస్తారా పెద్దోళ్ళు? అర్థమైందా? మాట వరుసకి కాదురా, మనసులో కూడా మాటలే మాట్లాడొద్దు. ఆ మాట చెప్పడానికి ఇంత గట్టి కొట్టాలనా? నొప్పిగా ఉండదు. నాకేం నొప్పి లేదు, నువ్వేడో మాకు. ఊరుకోయే, తప్పైపోయినది. తెల్ల పిల్లకి నల్ల కుక్క ఏమైనా కరిసిందా? అట్ట గంతి లేతదేంటి? మెల్లగా దాని కోతి బుద్ధులు బయటపడినాయి, చూద్దాం. ఇటే పోతుంది చిన్నబావా. బావు అని అరిసి భయపడదామా? అదే ఒక పెద్ద దెయ్యం, అది భయపడుతుందా? దాని గాబరా పుట్టించాలంటే అలా కాదు. ఏదో ఒకటి చేసిన బావా. ఏయ్ స్వీట్ హార్ట్,
సిగ్గుపడుతున్నావు ఎందుకు డార్లింగ్? హ్మ్? అబ్బా నీ నవ్వు ఎంత బాగుందో. చీకట్లో సడేమి ఎందుకు బేబీ, రేపు మార్నింగ్ ఫ్లైట్కి గోవా వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దాం. ఏమంటావు? పో, నాకు సిగ్గు. ఆహా.